ఎన్నికల సందర్భంగా నన్ను మీరందరూ హారతిని బట్టి మహిళలందరూ బొట్టు పెట్టి నన్ను గెలిపించిండ్రు. నా మాటలు నమ్మి మీకు అండగా ఉంటా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా, ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యులాగుంటా, ఇండ్లు కట్టిస్తా, ఉద్యోగాలు ఇప్పిస్తా, కాలువలు చేపిస్తా, సీసీ రోడ్లు చేపిస్తా, లింక్ రోడ్లు లేపిస్తా అంటే ప్రభుత్వ బడులు వైద్యం అందిస్తాం, కేజీ టు పీజీ అన్నాడు కదా గవర్నమెంట్, అవన్నీ చేస్తామని చెప్పి నేను కూడా చెప్పిన స్వయంగా. కానీ 3.5 ఏళ్ళైంది మన ప్రభుత్వం రాలే. అసెంబ్లీ సాక్షిగా 100 సార్లు మాట్లాడినా మునుగోడు ఎమ్మెల్యే మాట్లాడినంత ఏ ఎమ్మెల్యే మాట్లాడలే. చండూరు మున్సిపాలిటీ గురించి కానీ, ప్రభుత్వ బడుల గురించి కానీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏ విధంగా పరిస్థితి ఉన్నాయి, పేదవాళ్లకు రోగం వస్తే ఈ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ రక్తం ఎట్లా పీలుస్తున్నాయి, ఈ పేదోళ్ళై ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు పనిచేస్తలేవు, గవర్నమెంట్ స్కూళ్ళలో మా పేద పిల్లలకు ఎందుకు చదువు చెప్తలేరు, ప్రైవేట్కి ఎందుకు పంపిస్తున్నారు, ఎక్కడ పోయింది ప్రభుత్వం? మరి ధనిక రాష్ట్రం మిగులు బడ్జెట్ అన్నారు కదా, ఎక్కడ పోయినాయి? మరి కేసీఆర్ కేజీ టు పీజీ అన్నాడు, వైద్యం అన్నాడు, తమ్ముళ్లకు ఉద్యోగాలు అన్నాడు, 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తున్నాడు, రైతులకు రుణమాఫీ చేస్తున్నాడు, 50 పెన్షన్ ఇస్తున్నాడు, 3 ఎకరాలు ఇస్తున్నాడు, ఇంకా ముందు దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు. సరే, ముఖ్యమంత్రి చెయ్యలేదు. మరి 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా కొనుక్కున్నాడా కేసీఆర్? కానీ మీ ముడుగోడు బిడ్డ ఎంతో నమ్మకంతో గెలిపించిన రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ అమ్ముడు పోయినా ఏం చేసినా నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయలేక, మాట ఇచ్చి ఏమి చేయలేక ఆవేదనతోటి అసెంబ్లీలో మాట్లాడినా, కనీసం కలుస్తాను అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వకపోతే మా ప్రాంతం అంతా అభివృద్ధి చేయలేక ఒక వివక్ష, ఒక సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్ ఎట్లున్నది, మా మునుగోడు ఎట్లున్నది? 8.5 ఏళ్లల్లా నువ్వు సిద్దిపేటకు సిరిసిల్ల గజ్వేలకు ఎన్ని వేల కోట్లు తీసుకుపోయినావో, గవర్నమెంట్ హాస్పిటల్, రోడ్లు, డెవలప్మెంట్ అక్కడ ఎట్లుంది, మునుగోడులో ఎట్లుంది, నల్గొండ జిల్లా ఎట్లుంది? అంటే ఒక వివక్ష. అంటే మా ప్రాంతం తెలంగాణ లేదా? ఈ ప్రాంత బిడ్డగా నన్ను ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసుడే పాపమా మునుగోడు ప్రజలు చేసింది? అంటే వేరే పార్టీ ఉండొద్దా? నీ పార్టీనే ఉండాలనా? నీ కుటుంబ సభ్యులు ఉన్న దగ్గరనే అభివృద్ధి ఉండాలనా? వేరే ఎమ్మెల్యేలు ఉన్న కాడ నిధులు ఇయ్యవా? మన నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి అయిందా? అంతకుముందుకు ఎమ్మెల్యే ఏమైనా చేసిండా? ఇండ్లు కట్టించిండా? ప్రభుత్వ బడులు వచ్చినాయా? చండూరు హాస్పిటల్, మునుగోడు హాస్పిటల్, చౌటుప్పల దవాఖానా ఎట్లుంది? మన గవర్నమెంట్ స్కూల్ ఎట్లున్నాయి? క్లాస్ రూమ్లు సరిగా ఉన్నాయా? గ్రామ పంచాయతీ బిల్డింగులు ఉన్నాయా? సీసీ రోడ్లు ఉన్నాయా? మురికి కాలువలు ఉన్నాయా? పేదలకు ఇండ్లు వచ్చినాయా? మరి ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? ఆయన రాజు, మనం ప్రజలమా బానిసలమా? ఆయన తర్వాత ఆయన కొడుకు ముఖ్యమంత్రి అంట, ఆయన తర్వాత ఆయన మనవడు ముఖ్యమంత్రి అంట. ఈ తెలంగాణ రాష్ట్రం 1000 మంది ఆత్మ బలిదానాలు చేసుకొని మనందరం పోరాటం చేసి ఆనాడు పార్లమెంట్ సభ్యునిగా నేను కొట్లాడింది కేసీఆర్ కుటుంబం కోసమా? మీరు చెప్పండి, ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? మన కోసం కాదా? మీకోసం కాదా? అవునా? గట్టిగా చెప్పలేంది, మీకోసమే కదా. మరి ఇప్పుడు బంగారు తెలంగాణ అయిందా? కేసీఆర్ బంగారు కుటుంబం అయిందా? లక్షల కోట్లు దోసుకుంది కేసీఆర్ కుటుంబమా? ఈ పేద మహిళలకు ఏమైనా వచ్చిందా? ఇల్లు వచ్చినాయా? ఉద్యోగాలు వచ్చినాయా తమ్ముళ్లకు? ఈ ప్రాంతం సస్యశ్యామలం అయ్యేటట్టు ప్రాజెక్టులు వచ్చినాయా? ఏమొచ్చినాయి? పెన్షన్లు వేస్తుండు, రైతు బంద్ వేస్తుండు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి పైసలు? కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళిస్తుండా? తెలంగాణ వచ్చినప్పుడు 2014లో మద్యం మీద మన ఆదాయం ఎంత అంటే తెలంగాణ రాష్ట్రానికి 6,000 కోట్లు. 2022లో తెలంగాణ రాష్ట్రానికి మద్యం మీద ఆదాయం ఎంతంటే 36,000 కోట్లు. దుర్మార్గుడా, ఊర్లలో బెల్ట్ షాపులు పెట్టి ఊరికి 20 దుకాణాలు పెట్టి జనాలను తాగిపిచ్చి మా పేదింటి ఆడపడుచుల జీవితాలు నాశనం చేసి మా పిల్లల జీవితాలు నాశనం చేస్తావా? ఆ పైసలతోటి మాకు పెన్షన్లు ఇస్తావా? ఆ పైసలతోటి మాకు రైతు బంధు చేస్తావా? అంటే తెలంగాణ వస్తే మహిళలు, పేదలు, తల్లులు, మా కుటుంబాలు బాగుపడతాయంటే నువ్వు చేసింది ఏంది? అప్పుల తెలంగాణ చేసినావు, తాగుబోతుల తెలంగాణ చేసినావు. ఊరూర పొద్దున 7 గంటలకు తాగుతున్నారు. ఎంతమంది మహిళలు ఏడుస్తున్నారు, ఎంతమంది ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది.
ఊరికి ఒక్క షాపు సరిపోతుందా? ఊరికి ఎన్ని షాపులు ఉన్నాయి ఇప్పుడు? 10 షాపులా, 20 షాపులా? అది న్యాయమేనా? మీరు ఒప్పుకుంటారా? మహిళలారా ఒప్పుకుంటారా? కళ్ళ ముందరా ఒక భర్త తాగుడుకు బానిస అయితే 2 పిల్లలు తట్టుకోలేక కూలికి పోకుండా ఉదయం నుంచి తాగుతుంటే ఏడుస్తున్నారు మహిళలు. నాకెంతమంది ఫోన్ చేసిండ్రు, కాళ్ళ మీద పడుతుంటే బాధ అనిపిస్తుంది. చెల్లెమ్మ, తల్లి, అక్క, అమ్మ బాధపడకు, ఆరోగ్యం ఖరాబ్ అయింది సార్, పని చేస్తలేడు సార్, 2 పిల్లలు సార్, నాకు ఏమని చేయాలి నేను? ఈ దుర్మార్గమైన పాలన ఇట్లే నడుస్తుంటే అందరిలాగా అమ్ముడు పోవాలనా? భయపడి ఇంట్లో కూర్చోవాలనా? కేసీఆర్ని బొందబట్టాలనా? ఏది చెప్పండి మీరు? ఈ టీఆర్ఎస్ పాలన మనకు అవసరమా? ఈ కుటుంబ పాలన, కుటుంబ దోపిడీ అవసరమా? ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మునుగోడు బిడ్డగా మీరు నాకు గెలిపించి నాకు పదవిస్తే 3.5 ఏళ్లలో ఈ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ఒక నియంత్రణలాగా పరిపాలిస్తున్న ఈ కేసీఆర్కి మీరు బుద్ధి చెప్పాలనా వద్దా? ఫామ్ హౌస్లో పండుకున్న కేసీఆర్ని బయటికి తెప్పియాలనా వద్దా? ప్రభుత్వం దిగి రావాలనా వద్దా? మునుగోడు దిక్కు చూడాలనా వద్దా? మరి ఈరోజు మునుగోడు టీవీలు పెడితే ఏమొస్తుంది? 2 నెలల నుంచి సోషల్ మీడియాలో ఏమొస్తుంది చెప్పరు? మునుగోడు అంటుర్రా? హైదరాబాద్లో కాదు, తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశం మొత్తంలో కూడా ఈరోజు మునుగోడు గురించి మాట్లాడుకుంటారు. మునుగోడు ఎందుకు వచ్చింది ఎన్నిక? ఎవరి కోసం వచ్చింది? ఎవరిని గద్దె దింపుతందుకు? ఎవరి కోసం? ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చింది. ఎందుకోసం వచ్చింది? రాజగోపాల్ రెడ్డి కోసం వచ్చిందా? రాజగోపాల్ రెడ్డికి పదవి లేదా? ఉన్నది. మీరిచ్చిన పదవిని మళ్ళీ త్యాగం చేసి మీ ముందుకు వస్తున్నా. ఈసారి నాకు ఓటేయకండి, మీ ఓటు మీరేసుకోండి. మీ భవిష్యత్తు, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, మీ తలరాత మీరు మార్చుకోండి. ఈ ఎన్నిక ఒక మునుగోడు ప్రజలది కాదు. ఈ దుర్మార్గ పాలన పోతే తెలంగాణ ప్రజల తలరాత మారుతుంది. మునుగోడు వైపు భారతదేశ ప్రజలు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. రాజగోపాల్ రెడ్డిని అవమానిస్తే, రాజగోపాల్ రెడ్డికి అపార్ట్మెంట్ ఇవ్వకపోతే మునుగోడు ప్రజల్ని అవమానించినట్టు కాదా? మీరు ఎన్నుకున్న బిడ్డగా ఒక ఎమ్మెల్యేగా సమస్యలు చెప్పుకుందామంటే కలిసిండా? ఆ ప్రగతి భవన్ ఆయన సొంత ఆస్తా? అపాయింట్మెంట్కి ఎందుకు ఇయ్యాడు? అపాయింట్మెంట్ అడిగితే ఇయ్యాలి నా ఎమ్మెల్యేగా? ఇచ్చిండా? 3.5 ఏళ్ళు అడిగితే 100 సార్లు అడిగితే ఇచ్చిండా? అంటే అవమానాలు పడాలా? భరించాలా? మీ అందరి తరఫున కొట్లాడాలన్నా, ఇంట్లో కూర్చోవాలన్నా? మీరు చెప్పండి. నిజంగా యుద్ధం చేయాలన్నా వద్దా? గద్దె దింపాలన్నా వద్దా? ఒకసారి చేయలేబట్టండి. గద్దె దింపాలా? ఉద్యమం చేయాలన్నా? మరి టిఆర్ఎస్ పార్టీని గద్దె దింపి పొందబెట్టాలన్నా లేదా? మరి మీరు చెప్పండి. ఎవరి కోసం రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి? అక్కడ ఉన్నది కేసీఆర్. ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది, అవినీతి లక్షల కోట్లు ఉంది. ఆయనకు వ్యతిరేకంగా రాజగోపాల్ రెడ్డి ధైర్యం చేస్తుందంటే అది ఎవరి నమ్మకం మీద? మునుగోడు ప్రజల నమ్మకం మీద. మీ మీద నమ్మకంతో డబ్బు లేదు. కేసీఆర్ దగ్గర డబ్బు నా దగ్గర ఉంటుందా? నాకు అధికారం ఉందా? నాకెవరున్నారు నా వెనకాల? నా మునుగోడు ఆడపిల్లలు, తల్లులు, అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు ఉన్నారు కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నా. మీకోసం రాజీనామా చేస్తున్నా. మిమ్మల్ని అవమానిస్తుండు, ఈ ప్రాంతం పట్ల వివక్ష చూపిస్తుండు. ఈ ప్రాంతం డెవలప్మెంట్ కావాలి, కేసీఆర్ కనివిప్పు కావాలి, ఆయన అహంకారం దెబ్బతినాలి, మన ఆత్మగౌరవం గెలవాలి అని చెప్పి రాజీనామా చేసినాం. మరి ఉంటారా నాన్న ఎమ్మడి? ఉంటారా? గట్టిగా చెప్పండి. ఉంటారా లేదా? ఇది మీ గెలుపు. చరిత్రలో నిలిచిపోతుంది మునుగోడు ప్రజలు ఈ గెలుపు. భారతదేశ చరిత్రలో ఇటువంటి యుద్ధం, కురుక్షేత్రం ఎప్పుడు జరగలేదు, జరగబోదు. ఈ ఎన్నిక మునుగోడు ప్రజల కోసం, అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం వచ్చిన ఎన్నిక కాబట్టి ఈ చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులు ఎవరంటే మునుగోడు ప్రజలు. కేసీఆర్ డబ్బుకు, అవినీతి సొమ్ముకు అమ్ముడు పోకుండా, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకొని
వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాట వేసే ఎన్నికల ఒక ధర్మ యుద్ధంలో మీరు ధర్మాన్ని కాపాడి, ధర్మం వైపు ఉండి న్యాయాన్ని కాపాడి మీరు ఒక చరిత్రలో నిలిచిపోవాలని చెప్పి మీ అందరికి కూడా నేను కోరుకుంటున్నాను. సోదరులారా, పార్టీ మారిన ఎస్, నేను ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో కండువా మార్చుకుంటున్నా. ఏ పార్టీలో గెలిచిన్నో ఆ పార్టీ జాతీయ స్థాయిలో బలహీన పడి 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీ అతలాకుతలమై ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ దుర్మార్గ పాలన పోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ, అమిత్ షా గారి నాయకత్వంలో ఈ దుర్మార్గునికి మనం బుద్ధి చెప్పొచ్చు అని చెప్పి పార్టీలో చేరినాం. అది కూడా దొంగసాటుగా పోలే, మీ అందరిని కాదని ఢిల్లీకి పోలే, హైదరాబాద్లో చేరలే. నన్ను గెలిపించిన గడ్డ, ఈ మునుగోడు గడ్డ నడిబొడ్డున అమిత్ షా గారిని ఢిల్లీ నుంచి పిలిపించి పార్టీలో కండువ కప్పుకున్నా. నేను తప్పు చేసినా? నాకు స్వార్థం ఉందా? అధికారం కోసం డబ్బు కోసం మారినా? అధికారం కోసం డబ్బు కోసం స్వార్థం కోసం మారినోడు మళ్ళా రాజీనామా దగ్గర చేసి ప్రజల్లోకి వచ్చి ఓటు అడిగే ధైర్యం ఉంటుందా? తప్పు చేసిన వ్యక్తికి ఏ తప్పు చేయలేదు. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక మునుగోడు ప్రజలు నా వెంట ఉన్నారు, నాకు మంచి పేరు ఉందని చెప్పి అమ్ముడు పోయిందని అంటారు. అమ్ముడు పోయే వ్యక్తి రాజీనామా చెప్పి మళ్ళీ ప్రజల దగ్గరికి వస్తాడా? అంత ధైర్యం ఉంటుందా? మరి నేను ఏం చెప్పాలి ఇప్పుడు వాళ్ళకు? ఈ మునుగోడు గడ్డ ప్రజలు ప్రేమతో, అభిమానంతో, నమ్మకంతో గెలిపించిన ప్రజలు, నా ప్రాణం పోయినంత వరకు మీరు తలదించుకునే పని ఎప్పుడు చేయను. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ మా బిడ్డ, మా రాజగోపాల్ రెడ్డి అంటే మీరు గర్వంగా తలెత్తుకునేలాగుంటే తప్పితే, అవసరమైతే నేను ఆస్తి అమ్ముకొని, ఇల్లు అమ్ముకొని కష్టాల్లో ఉన్న పేదలకు మానవత్వంతో మీకు సహాయం చేస్తా తప్పితే తప్పుడు పని చేసి డబ్బుల కోసం అమ్ముడు పోను. 2009 రాజకీయాలకు వచ్చినాక నా ఆస్తి అంతా, ఇప్పుడు నేను ఎన్ని ఆస్తులు అమ్ముకున్నా 13 ఏళ్లలో. 2014 తర్వాత కేసీఆర్ కుటుంబం, జగదీశ్వర్ రెడ్డి, కూసుకుంట ప్రభాకర్ రెడ్డి, వీళ్ళందరూ టీఆర్ఎస్ వాళ్లకు అధికారం రాకముందుకు వాళ్ళ ఆస్తి ఎంత, ఇప్పుడు వాళ్ళ ఆస్తి ఎంత రమ్మని చెప్పండి. ఎక్కడైనా గుడి ఉంటే ఆ గుళ్ళకు పోదాం, ప్రమాణం చేద్దాం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు, 1,00,000 కోట్లు సంపాదించింది మీరా? పదవిలో ఉండి కూడా పదవి త్యాగం చేసి పేద ప్రజలకు ఆస్తులు అమ్ముకొని నేను పెట్టింది నేను దేవుడి మీద ప్రమాణం చేస్తాను. మీరు చేస్తారా? ఒక్కడని వస్తుండా? నన్ను ఎవడో ఆడు 3 ఫీట్లు లేడు రేవంత్ రెడ్డి గారు అన్ని ఒకటే సినిమా డైలాగ్ గుర్తుంది. ఆ పొట్టోడు పైసలు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి పోస్టు తెచ్చుకుంటూ, అంత ముందుకు ఏదన్నా తెలంగాణ ఉద్యమంలో జైలు పోయినామా అంటే లేదు. వాళ్ళ పోనీ వాళ్ళ తాత ముత్తాల స్వాతంత్ర ఉద్యమంలో మరి ఏదన్నా భారతదేశం సాధించినట్టు పోయినట్టు లేదు. ఏంద్రా చరిత్ర అంటే చిల్లర దొంగ. హైదరాబాద్ ఏం చేస్తారని ఆయన అంటే బ్లాక్మెయిల్ చేసి పైసలు వసూలు చేస్తాడు. వాడొచ్చి నన్నమ్ముడు పోతుండు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రాజగోపాల్ రెడ్డి మనిషిని పట్టుకుని మీరు ఎక్కడన్నా నేను తప్పు చేసినట్టు ఎప్పుడన్నా వినరా? ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా 13 ఏళ్లలో ఈ నియోజకవర్గంలో ఎవరన్నా ఎక్కడన్నా నేను అబద్ధం అన్నట్టు, మోసం చేసినట్టు, కేసు పెట్టినట్టు, భూమికి పంచాయతీ కానీ ఇంకో పంచాయతీలు కానీ నేను ఉన్నానా? అవసరం వస్తే నేను సొంత పైసలు ఇస్తా కానీ పైరేవులు కూడా చెయ్య. వాడొచ్చి నన్ను మాట్లాడుతున్నా, ఏం మాట్లాడినా ఆ పొట్టోడు గురించి ఏం మాట్లాడలే. వీడు జగదీశ్వర్ రెడ్డి ఈడంగొక పొట్టోడు, ఆడంగొక పొట్టోడు. వాడు ఒకరి మీద ఒకరు నిలబడతా కూడా వాళ్ళు ఇద్దరు కలిసి కూడా నాన్న తెత్తులేరు. ఈ కొడుకులు ఇద్దరు. వీడో 3 ఫీట్లు ఉన్నాడు, వాడో 3 ఫీట్లు ఉన్నాడు, ఒకడే మాట్లాడుతారు. ఈయన రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే ఒక 400 మంది పోరాగానే ముందు పంపించే సీఎం అంటుడు. సీఎం అంటే నాయన చెత్తముండా కొడుకు, నీకేం సీఎం రా? నీకేం చరిత్ర ఉంది? నువ్వు కార్యకర్తను కాపాడుతావా? నువ్వు సర్పంచ్ని గెలిపిస్తావా? నీకు ఎవరైనా ఫోన్ చేసి తెస్తావా? ఎవరైనా కష్టాలు ఉన్న పేదోళ్ళకు సాయం చేసిన చరిత్ర నీకు ఎప్పుడైనా ఉందా? రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు అంటే నమ్ముతారా మునుగోడు ప్రజలు? 1000 కుటుంబాలను కాపాడినా ఈ చేయితోటి. నాకు భగవంతుడు ఇచ్చిన దాంతో కష్టాల్లో ఉన్న వాళ్ళకు, పేదోళ్లకు, ఆసుపత్రులలో కరోనా వచ్చినప్పుడు 1000 కుటుంబాలను కాపాడినా. అటువంటి వ్యక్తి గురించి నువ్వు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు అంటే నీ మీద నువ్వు ఉమ్మేసుకున్నట్టు తప్పితే ఎవరు నమ్మరు. వాడు సోషల్ మీడియాలు పెట్టుకొని పూర్వంగా ఒకటే పోస్టులు పెడుతున్నాడు. ఎక్కడ రేవంత్ రెడ్డి, ఎక్కడి కథ? చంద్రబాబు నాయుడు ఎమ్మడి తిరుగుతాడు ఇప్పటిదాకా. మన చెప్పిండు, ఏమన్నాడు నారాయణపూర్లో, కాంగ్రెస్ పార్టీకి నేను కోడలు లాంటివన్నంట.
కొందరు కోడళ్ళు డేంజర్ ఉంటారు. ఎట్లా అంటే అత్తమామకు అన్నం కూడా పెట్టని ఇంటికి నిలకొడతాడు. అట్లనే సేమ్ వాడు అట్లనే కోడల్లాగానే వచ్చిన మా అందరిని బయటికి కొడుతుడు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎవరు? కాంగ్రెస్ పార్టీ రక్తం ఎవరిది? వాడు బయట నుంచి వచ్చిన కోడలని కరెక్టే చెప్పిండు. బయట నుంచి వచ్చిన కోడలే అత్తని మామని ఆడిబిడ్డని అందరు వరుస పెట్టి బయటికి వెళ్ళగొడుతుంది. ఈమెమంటది, ఈ పిల్ల టికెట్ తెచ్చుకొని నేను మీ ఇంటి కోడలని అంటది, మీ ఇంటి ఆడిబిడ్డ. అరే అమ్మాయి, మీ నాయన మంచోడే, నిజాయితీ పడే పని చేసిండు, నువ్వు నెల్లూరు కోడలు అమ్మా, ఆడేమో చంద్రబాబు నాయుడు కోడలమ్మా, ఆంధ్ర కోడలు. మీ ఇద్దరు పోయి అక్కడ ఆంధ్రాలో చూసుకోరాదు, అంతే కదా. చంద్రబాబు నాయుడు పంపిస్తే వచ్చినా అని చెప్పి ఆయనే చెప్పిండు. నెల్లూరు అత్తగారేమో ఈ ఆడబిడ్డది. ఇక రాజగోపాల్ రెడ్డి ఏమో మీకోసం పదవి త్యాగం చేసినా అంటున్నా. మరి ఇప్పుడు మీకు ఎవరు కావాలి? ప్రజల కోసం త్యాగం చేసి ముందుకు వచ్చినోడు కావాలనా? నాకు ఎమ్మెల్యే పదవి కావాలి, మా నాయన చేస్తున్నాడు కానీ సత్య లోపల చేయలేకపోయింది, మీరు అన్నానే నన్ను ఎమ్మెల్యే చేయమని అడుగుతుందంట. ఇంక ఎమ్మెల్యే కావాలనా? సస్తుండ్రు ప్రజలు, తిండి లేదు, రోడ్లు లేవు, ఇండ్లు లేవు. వాళ్ళ కోసం ఒకవైపు ఒక వ్యక్తి గెలిపించిన ప్రజల్ని ఇళ్ళాలు నొప్పించేసి పదవి త్యాగం చేసి రాత్రి మగ నిద్ర లేకుండా ఈ ప్రభుత్వాన్ని కనుగు పిప్పలుగా ప్రభుత్వం దిగొచ్చే విధంగా యుద్ధం చేస్తుంటే నేను ఎమ్మెల్యేని చేయాలన్నా తల్లి? నీకు ఎమ్మెల్యే కావాలన్నా తల్లి? ఎందుకోసం కావాలి తల్లి నీకు ఎమ్మెల్యే? ఎవరి కోసం తల్లి? ఎంతమందిని కుటుంబాలను కాపాడినావు తల్లి? పార్టీ పేరు మీద గెలుద్దాం అనుకుంటున్నావా? రాజగోపాల్ రెడ్డి ప్రజల్ని నమ్ముకొని వచ్చింది ఇక్కడికి యుద్ధంలకు, అవునా కాదా? అవునా కాదా? ఏ రోజన్నా నేను ఎప్పుడన్నా మాట్లాడినా? స్వార్థంగా మాట్లాడినా? నేను నిజంగా స్వార్థం ఉంటే 12 మంది ఎమ్మెల్యేలు ఎమ్మడి పోతే నాకు మంత్రి పదవి రాకపోనా? కేసీఆర్ ఇయ్యకపోనా? మరి ఎందుకు పోలే? నన్ను ఇబ్బంది పెట్టినా, నన్ను బాధ పెట్టినా, నష్టపరిచినా, ఆర్థికంగా దెబ్బ కొట్టినా సరే, ఆనాడు తెలంగాణ కోసం కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకంగా కూడా పోరాటం చేసినా, ఈనాడు కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా నియంత పాలకపోతనం చేస్తున్నా. నేను ఉంటే ప్రజల పక్షాన ఉంటా. అమ్ముకొని అవసరమైతే చండూరులో 1 ఎకరం భూమి కొనుక్కొని ఇక్కడనే ఉంటా, కానీ నాకు హైదరాబాద్లో జూబ్లీస్ లేకున్నా ఏం కాదు, కానీ నేను మాత్రం ప్రజలను వదిలిపెట్టి పోను. మునుగోడులో ఇల్లు కట్టుకుంటున్నా. ఇప్పుడు బిడ్డ నన్ను రెచ్చగొట్టినావు, అవమానించినావు. అవమానిస్తే ఎట్లా ఉంటుంది? ఒక బాలుని గట్టిగా, ఎంత గట్టిగా కూడా కింద కూడా పైకి లేస్తుంది కదా, అవునా కాదా? నేనట్లనే అవమానించినావు, రెచ్చగొట్టినావు, ప్రతిపక్షాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినావు. నీకు ఎవరు లేరు కదా అడ్డు అని, ఎవరు భయపడతలేరు కదా అని చెప్పి నీ యొక్క పోలీసు రాజ్యంలాగా పోలీసులాగా పెట్టుకొని అధికార యంత్రాన్ని చేతిలో పెట్టుకొని పరిపాలిస్తున్నావు. దానికోసమే నన్ను మా మునుగోడు బిడ్డలు, మునుగోడు ప్రజలు యుద్ధం చేయమని చెప్పారు. కాబట్టి ఒక సర్వే చేస్తే కొట్లాడు సార్ నీ ఏమని మేము ఉంటాం, తమ్మి కొట్లాడు, అన్నా కొట్లాడని ఎంతో మంది యువకులు అంటారు. కాబట్టి ఆ ధైర్యంతో ముందుకు వచ్చిన. మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన పోయి ప్రజాస్వామ్యం నెలకొల్పేందుకే ఈ యుద్ధం. ఈ యుద్ధంలో, ఈ ధర్మ యుద్ధంలో మీరందరూ కూడా చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇచ్చి ధర్మాన్ని గెలిపించాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. భారత్ మాతాకి. చిన్నగా చాలా గట్టిగా అనాలి, పిడికిలు పట్టాలి. మహిళలు కూడా, మహిళలు పిడికిలు భగించాలి. చాకలి ఐలమ్మ, రాణి రుద్రమాదేవి, అట్లా అట్లా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.